అంబేద్కర్ ప్రజలకు, బహుజనులకు అందరికీ నమోదయ జై భీమ్. ఈరోజు కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు బుద్ధిజం తీసుకున్నారు. వై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హ్యాస్ టేకెన్ బుద్ధిజం. అంబేద్కర్లు బుద్ధిజమే తీసుకోవడమే కాకుండా నవయాన బౌద్ధం అని ఒక కొత్త వాహనం బౌద్ధాన్ని నడిపిస్తుంది. ఈ యొక్క ప్రజలకు జీవన శైలిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. అసలు ఎందుకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క బహుజనులకు, ఈ యొక్క పీడిత ప్రజలకు, ఈ యొక్క దళితులకు, అంటరానితనాలకి, అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు బౌద్ధాన్ని, నవయాన బౌద్ధాన్ని దారి చూపి ఎందుకు ఈ దారిలో నడవమన్నాడు. వీటికి ముందుగా విశ్లేషణకు వెళ్తే, మొదటగా అంబేద్కరిజం అంటే ఏమిటి? మనం ప్రీవియస్ సెషన్లో కూడా, ప్రీవియస్ ప్రోగ్రాంలో కూడా అంబేద్కరిజం అంటే కేవలం మూడు పదాలు. ఒకటి లిబర్టీ అనగా స్వేచ్ఛ, 2 ఈక్వాలిటీ అనగా సమానత్వం, 3 ఫ్రెటర్నిటీ అనగా సౌభ్రాతత్వం. అంటే ప్రజలకు ఈ 3 కలిసిన ధర్మం మన ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలందరూ సమానంగా చూస్తారు. అంటే కులాలు, వర్గాలు, మానవత్వం అన్నీ కలిసి స్వేచ్ఛగా బతకాలి ప్రజలు, బహుజనులు స్వేచ్ఛగా బతకాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆయన ఎందుకు ఆయన అనుకున్న సామాజిక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ఇంకెక్కడ లేవా అంటే 1932లోనూ ఆల్మోస్ట్ తను 35లో అంబేద్కర్ గారు అనౌన్స్ చేశారు పబ్లిక్గా. అంటే ప్రజలకు ఏమని అంటే, నేను ఈ కులాలతోటి నీరసించిపోయాను. ఈ కుల వ్యవస్థలో ఉన్న వర్ణ వ్యవస్థ, 4 వర్ణ వ్యవస్థలు, ఇంకో పంచవర్ణ వ్యవస్థ, 5 వ్యవస్థలను చూసుకొని ఈ వ్యవస్థలకి వర్గాలుగా ఉండటం వల్ల, కులాలుగా ఉండటం వల్ల అందులో సమానత్వం లేదు. ఒక వర్గం పైన వారు ఇంకో వాళ్ళు గొప్ప అని, ఆ వర్గం వాళ్ళు ఇంకో వాళ్ళు గొప్ప అని, అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యాలు, శూద్రులు, అశ్రూద్రులు. అంటే అశ్రూద్రుల కన్నా శూద్రులు గొప్పవారు, శూద్రుల కన్నా వైశ్యులు గొప్పవారు, వైశ్యుల కన్నా క్షత్రియులు గొప్పవారు, క్షత్రియుల కన్నా బ్రాహ్మణులు గొప్పవారు. అంటే ఇక్కడ ఆ 5 వర్ణాలలో సమానత్వం లేదు. ఇంకా స్వేచ్ఛగా మాట్లాడుకోవటాలు, కలుపుకే బంధుత్వం, సోదరి భావం కూడా లేదు. అంటే ఈ కుల వ్యవస్థ వల్ల తను అనుకున్న అజెండా ఏమైందో ఉన్నదో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే 3 పదాలకి న్యాయం చేయలేము. అంటే కుల వ్యవస్థ వల్ల అణచివేతబడి నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క బహుజనులు ఈ యొక్క బ్రాహ్మణిజం చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మతాన్ని విడిచిపెట్టి మరొక మతం మనం స్వీకరించాల్సిన అవసరం ఉన్నది అని గట్టిగా నమ్మాడు. ఎందుకంటే ఈ యొక్క బ్రాహ్మణిజ వ్యవస్థ ఏదైతే ఉందో అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది అన్నారు. మన ఈ యొక్క భారతదేశంలో, అఖండ భారతదేశం చెప్పుకుంటున్న వారందరూ ఇన్ని వేల సంవత్సరాల్లో ఏ ప్రజలకి స్వేచ్ఛగా, సమానత్వం, సోదరభావం అనేది లేదు. అంటే వీళ్ళు చెప్పుతున్న ఈ బ్రాహ్మణిజం యొక్క ఎక్కడి నుంచో ఉన్నదో అప్పటి నుంచి వాళ్ళు చెప్పే మార్గంలో 10,000 సంవత్సరాలు అయితే 10,000, లేదు 5,000 అంటే 5,000, లేదు 1,00,000 సంవత్సరాలు అంటే 1,00,000 సంవత్సరాలు. వాళ్ళు చెప్పిన ఇన్ని రోజులకు కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి మనిషికి ఇంకొక మనిషి స్వేచ్ఛగా బతికే అర్హత లేదు, సమానత్వం వరకే
కలుపుకో గుణం లేదు, సోదరభావం కలుపుకునే మిత్రబంధము లేదు. అంటే మన దేశంలో అట్టడుగు వర్గాలకి ఒక న్యాయము, వేరొక వర్గాలకు ఇంకో న్యాయం ఉన్నది. ఇది ఎక్కడ ఉన్నది? ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఉన్నది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. మహచ్చర్య కానించి, గుడిలో దేవాలయాలకు మనకు అర్హతలు కానించి, ప్రతి యొక్క మీటింగులు కానీ అన్నిటి ఎక్కడ అందరి దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టి సమాజాన్ని మేలుకొల్పని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారు. అంబేద్కర్ గారే ఒక్కరే కానే కాదు, దీనికి ముందు మన భారతదేశంలో ఎందరో మంది చేశారు. మహాత్మా జ్యోతిరావు ఫులే, మళ్ళీ తమిళనాడుకి వస్తే పెరియార్ గారు, నారాయణమూర్తి. సో ఇలా అంటే ఎవరికి వాళ్ళు ఏ ప్రదేశాల్లో ఈ యొక్క వ్యవస్థ మీద సమానత్వం కోసం పోరాడారు. కానీ అల్టిమేట్ యొక్క రిజల్ట్ మనకు ఎక్కడ కనిపించడం లేదు. అంటే దీనిలా ఉంటే రేపు జరగబోయే మన భవిష్యత్తు యొక్క ప్రజలకి ఏం చెప్పాలి? భవిష్యత్తు యొక్క మన బిడ్డలకు, రేపు మనకు పుట్టే పిల్లలకు వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనే 3 పదాలను వాళ్ళకి ఇవ్వగలమా? ఈ వ్యవస్థలో ఉంటే ఇంకేమున్నాయి? కుల వ్యవస్థ కాకుండా ఇంకో వ్యవస్థ, దేవుడు, దెయ్యాలు, స్వర్గం, నరకాలు, మాయలు, మంత్రాలు, జన్మ, పునర్జన్మ. సో ఇలా అన్నీ కొన్ని మతాల్లో, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, బ్రాహ్మణిజం మతంలో కానీ, జుడాయిజం కానీ, అన్ని మతాలలో కూడా ఈ ప్రజలను భయాందోళనకు చేసే పద్ధతులను కూడా అంబేద్కర్ ఆలోచనలో పడ్డాయి. ఎందుకనగా అంబేద్కర్ గారు పొలిటికల్ సైన్స్ కానించి, ఎకనామిక్స్ కానించి ఆయన 33 డిగ్రీలు చదవటం వల్ల సోషల్ హిస్టరీలో ఆయనకి ఎంతో ప్రాబ్లం ఉన్నది. సో ఆయన అన్నీ చదవటం వల్ల ప్రజలకు ఏం కావాలి, ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలు స్వేచ్ఛగా ఉంటారు, అంటే వాళ్ళకి ఏం కావాలి? ఈ అణగారిన వర్గాలకు స్వేచ్ఛ మరియు సమానత్వం మరియు సోదరభావం. అవన్నీ ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన ఏ బహుజనులకు, ఏ దళితులకు, ఏ అణగారిన వర్గాలకు లేదు. సో వీటి కోసమే అంబేద్కర్ గారు తన యొక్క పోరాటం చేసి అలసిపోయారు. అందుకనే అంబేద్కర్ గారు 1935లోనే అంబేద్కర్ వేరే మతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు. మరియు వివిధ విశ్వాసాలు ఉన్నటువంటి ఒక క్రైస్తవం, ఇస్లాం మతం వాళ్ళు కూడా వచ్చి మా మతంలోకి రండి అని అడిగారు కూడా. కానీ అందులో కూడా ఆయన ఒకరికి ఒకరు వేలుతూ చూపాడు. ఏంటంటే మొదటిగా చూస్తే ఇస్లాం కానీ వస్తే క్రీస్తు నెలకొల్పిన మతానికి తానే ప్రవక్తనని ప్రకటించుకున్నాడు. అంటే తాను దేవుని కుమారుడు అని ప్రకటించుకున్నాడు. సో తనను దేవుని కుమారునిగా అంగీకరించిన వారికి మాత్రమే తన పరలోకి రాజ్యమునకు, పరలోక రాజ్యంలో స్వర్గం లభిస్తుందని ఒక ఖచ్చితంగా చెప్పాడు. అంటే యేసు ప్రభుని కల్లారా నిజాలుగా దేవుడు ప్రకటించిన బిడ్డగా అంగీకరించాలి మనం. అంటే దేవుడు బిడ్డగా. సో పరలోక రాజ్యం ప్రవేశించాలంటే క్రీస్తును కంపల్సరీగా ప్రవక్తగాను, దేవుడు కుమారునిగాను అంగీకరించి తీరాలని ఆ మతంలో తానే ఆరాధ్యుడుగా స్థానం కల్పించుకున్నారు. అంటే ఒక మతానికి హీఈస్ ద కింగ్. మనం ఇప్పుడు దాకా రాచరికలోంచి బయటపడ్డాము, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం.
స్వేచ్ఛగా సమానత్వంగా సభ్రతత్వంలో బతుకుతుంటే మళ్ళీ ఇతను వచ్చి క్రైస్తవ మతం నేను దేవుడు బిడ్డగా అంగీకరిస్తే అంటే తనను తాను ఆ రాజ్యం యొక్క ఆ క్రైస్తవం యొక్క ప్రవక్తగాను దేవుని కుమారుగా అంగీకరించాలి తీరాలి. అంటే ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా అంటే ఇంక వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. అంటే అక్కడ మనకి రిస్ట్రిక్షన్స్ అంటే మనకి అడ్డుకట్లు వేసేస్తున్నారు. అంటే తనకి తానే ఆరాధ్యగా జీవించుకుంటే ఎలా? ఇది మొదటిగా. ఇంకోటి అందులో కూడా స్వర్గం నరకాలు, దేవుడు దెయ్యము సైతానని, మాయలు మంత్రాలు, జన్మ పునర్జన్మ, ఇలా అన్ని కల్పిత కథలతోటి ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన విధానం అక్కడ ఉన్నది. దానివల్ల ప్రజలకి స్వేచ్ఛగా ఆలోచించే మార్గం ఉండదు. సమానత్వంతో సోదరభావంతో ప్రజలను కలుపుకుపోయే ప్రజలకు నిర్దేశమైన మార్గం కూడా అక్కడ ఉండదు. ఇంకో రెండోదికి వస్తే ఇస్లాం మతం ప్రవక్త యొక్క మహమ్మద్ తాను దేవునిచే పంపబడినట్లు ప్రకటించుకున్నారు. అంటే ఇస్లాం మతం ద్వారా మోక్షం లభించాలంటే మహమ్మద్ను దేవునిచే పంపబడిన ప్రవక్త అని అంగీకరించాలి మనం. అంటే మనం కంపల్సరీగా మహమ్మద్ ప్రవక్తని దేవుని మోక్షం పొందాలంటే ఇస్లాం మతంలో అతన్ని మహమ్మద్ ప్రవక్తని దేవుడు పంపించిన దూతగా అంగీకరించాలి. అంటే ఇస్లాం మతం ద్వారా మోక్షం లభించాలంటే మహమ్మద్నే ఆఖరి ప్రవక్తగా కూడా అంగీకరించుకోవాలి. అతనే మొదట, అతనే లాస్ట్. అంటే ఇంక మిగతా వాళ్ళు ఎవరు చెప్పకూడదా? ఆ జ్ఞానం, ఆ దైవం అంటే వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వకూడదా? అంటే ఇక్కడ కూడా తనకు తాను కీర్తించుకున్నారు. అంటే తననే ఈ ప్రజలందరూ పొగడాలి, తననే ప్రజలందరూ అనుసరించాలని. అంటే ఇదొక రాజ్య పరిపాలన లాంటిది, రాచరికం లాంటిది. సో అంటే ఈ వాళ్ళు పెట్టిన షరతులకు మనం విశ్వసించినట్లయితేనే ఇస్లాం మతం ద్వారా మోక్షం లభిస్తుంది. మళ్ళీ అక్కడ కూడా స్వర్గాలు నరకాలు, పునర్జన్మ, జన్మ, మాయలు మంత్రాలు, మళ్ళీ అన్నీ కూడా అక్కడ కూడా కల్పిత కథలతో ఉన్నాయి. అవి ఏవి కూడా నిరూపమైనవి కావు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో అప్పుడు ఏమైపోయాడు, మళ్ళీ మన బ్రాహ్మణిజంకి వస్తే కృష్ణుడు దేవుడు అంటే ఇంకొక అడుగు ముందుకేసి, ఒకరేమో దేవుడు బిడ్డ యేసు ప్రభు, ఒకరేమో దేవుడు పంపించిన దూతగా మహమ్మద్ ప్రవక్త, ఇంకొకరు తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్నారు కృష్ణుడు. బ్రహ్మ ఈ అందరూ సృష్టిస్తారని. అంటే వీళ్ళే సృష్టించుకొని ప్రజలను కంట్రోల్ చేయటము, ప్రజలను మభ్యపెట్టడము, ప్రజలను మాయాలోకానికి తీసుకెళ్ళటము. సో ఈ మూడు మతాలలో కూడా అన్నిట్లో మళ్ళీ దేవుళ్ళు ఉన్నారు, స్వర్గాలు ఉన్నాయి, నరకాలు ఉన్నాయి, మాయలు మంత్రాలు, జన్మ పునర్జన్మ. సో వీటన్నిటికీ కల్పిత కథలతోటి ప్రజలను తప్పుదోవ తీసుకెళ్తున్నాయి. అంటే నేను చూపే మార్గము, అంబేద్కర్ కోరుకున్న మార్గం ఏంటి? స్వేచ్ఛగా ఆలోచించాలి. స్వేచ్ఛ అంటే తన ఆలోచన విధానంలో కూడా స్వేచ్ఛ ఉండాలి. అంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నానంటే నాకు టైం అయితే అయ్యో నేను పూజ చేయలేదే, నేను నమాజ్ చేయలేదే, నేను ప్రేయర్ చేయలేదే, నీ యొక్క మైండ్ ఆలోచన విధానంలో కూడా ఆ స్వేచ్ఛని భంగం కలిగిస్తుంది. అంటే అయ్యో ఇక్కడ నేను భయం వేస్తుంది, దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, మాయలు మంత్రాలు. సో ఇవన్నీకి నిన్ను మభ్యపెట్టి భయభ్రాంతులు చేస్తున్నాయి తప్ప నీకు సరైన ఆలోచన విధానం తీసుకురావు. కొందరు అంటారు నమ్మకం లేకపోతే ప్రజలు బతకలేమని. నమ్మకం కాదు ప్రజలకు కావాల్సింది, అవగాహన శక్తి. అంటే అందుకనే ఇక్కడ ఏముంది, క్రిస్టియన్లకు వస్తే దేవుడి బిడ్డ, ముస్లింకి వస్తే దేవుని పంపించిన దూత ప్రవక్త మహమ్మద్ అని, మళ్ళీ బ్రాహ్మణిజంకి వస్తే విష్ణు బ్రహ్మ కృష్ణుడు, ఇది ఎవరికి వాళ్ళ దేవుళ్ళు సృష్టించుకొని ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ బౌద్ధ ధర్మంలో బుద్ధుడు ఎప్పుడు కూడా తనకు తాను ఎప్పుడు కీర్తింపు చేసుకోలేదు. బౌద్ధ ధర్మ సాహిత్యం ఎప్పుడు కూడా
అక్కడ ఉన్న మరణాంతరం మొట్టమొదటి బౌద్ధ సదస్సు జరిగినప్పుడు కూడా అందరూ అతన్ని బుద్ధిని అడిగారంటే ఇంతకుముందు భిక్షువులందరూ ఏమని అంటే, అయ్యా బౌద్ధ ధర్మం యొక్క మొదటి ఇప్పుడు నెక్స్ట్ గురువు ఎవరయ్యా అని. ఇక్కడ నా యొక్క బౌద్ధం ధర్మమే మొదటి యొక్క పీఠము, మొదటి స్థానము. దాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులే. అంటే ఇక్కడ జ్ఞానం గొప్పది, ఇక్కడ ధర్మం గొప్పదని చెప్పాడు. అంటే ఆ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా బౌద్ధులు. అందుకే బుద్ధుడు ఏమంటారు, ఎవ్రీ వన్ కెన్ బికమ్ ఏ బుద్ధ. అంటే ఈ ప్రపంచానికి ప్రతి మనిషిలో కూడా ధర్మం ఉంది. ఈ ప్రపంచానికి ప్రతి మనిషిలో జ్ఞానం ఉంది. స్వేచ్ఛగా ఆలోచించండి, సమానత్వంగా ఆలోచించండి, సౌభ్రతత్వంగా అందరితో కలిసిపోవండి. అందుకే ఆయన బుద్ధం శరణం అంటే జ్ఞానం గొప్పది. అంటే జ్ఞానాన్ని స్వేచ్ఛగా మీరు అవలంబించుకొని జ్ఞానాన్ని తెచ్చుకోండి. దమ్మం గొప్ప, దమ్మం శరణం గొప్ప. అది దమ్మం శరణం గచ్చామి అంటే దమ్మం అనుసరిస్తే మీ ధర్మాన్ని తీసుకెళ్తుంది. అంటే స్వేచ్ఛగా ఇక్కడెక్కడ నీకు ఇబ్బందులు పెట్టలేదు. సంఘం అంటే ప్రజలు, అంటే ప్రజలతో కలుపుమంటాడు. దాన్నే సౌభ్రతత్వం, సోదరభావం. అంటే ఇండైరెక్ట్గా బౌద్ధం ఏం నేర్పుతుందంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో కూడిన ధర్మాలను నేర్పిస్తుంది. అంతేగాని ఎవరికో ఒకరికి మనం రాచరిక పరిపాలనలో ఒక రాజు కింద పరిపాలించేలాగా ఇక్కడ ఒక మతంలో ఒక మనిషిని మనం ఒక దేవునికి అంగీకరించిన అవసరం లేదు. సో ఇది ఈ యొక్క సూత్రం, ఈ యొక్క పద్ధతికి వస్తే. సో దీన్ని అందుకనే అంబేద్కర్ బౌద్ధ మతాన్ని ఎందుకు తీసుకుని అందులో సమానత్వము, సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రతత్వం ఉన్నది. ఇంకో పాయింట్ ఏంటంటే హేతు. బౌద్ధ మతంలో ప్రతిదీ కూడా హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా అనగా కారణాలు. అందుకే బుద్ధుడు ఒక సిద్ధాంతం కూడా చెప్పాడు, కార్యకారణ సిద్ధాంతం. ఏ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా, ఈ సృష్టి అయినా, ఏదైనా కానీ ఏ కారణం లేకుండా కార్యం జరగదు. అంటే ఇవన్నీ కూడా కారణాల చేత అభివృద్ధి చెందినాయి. అందుకనే సృష్టి తనకు తాను సృష్టించుకుందని చెప్పారు బుద్ధుడు. అంటే వీటన్నిటి కూడా ఒక పదార్థం చేత ఒక పదార్థం ఏర్పడింది అన్నారు. సో వీటిని అంటే తను నమ్మకాలు విశ్వసించడం కాదు, తన మార్గదర్శకం చూపించారు. ఈ మనం క్రైస్తవం, ముస్లిము, మహమ్మద్ ప్రవక్త కానీ, యేసు ప్రభు కానీ, బ్రహ్మనిజం కానీ వీళ్ళందరూ ఏం చెప్తారు, ముక్తి మార్గాలు చెప్తారు. వాళ్ళనే మనం ఆచరిస్తే ముక్తి కలుగుతుంది అంటారు. కానీ అంటే స్వర్గము, ప్రశాంతత దొరికింది అంటే వాళ్ళని ఆచరిస్తే, వాళ్ళని గౌరవిస్తే, వాళ్ళకి పూజలు, ప్రార్థనలు, నమాజులు, పళ్ళు, ఫలాహాలు అన్నీ అంటే వాళ్ళను స్మరించుకుంటే మనకి మోక్షం దొరికింది అంటారు. కానీ బుద్ధుడు ఏమంటాడు, నీ యొక్క బాధలకి నేను మోక్ష మార్గం చూపిస్తానే తప్ప నేను మోక్షకుని కాదు. అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు మోక్షం తెచ్చుకోవాలి, ఎవరికి వాళ్ళు బాధల నుంచి బయటపడాలి. సో ఇందులో బౌద్ధులది గొప్పది. అది ఈ యొక్క విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లోతుగా ఆలోచించి సమానత్వానికి, స్వేచ్ఛకి, సౌభ్రతత్వం కారణం ఈ బౌద్ధ మతంలో ఉన్నది. అదిగాక ఇందులో ప్రతి విషయము కూడా హేతుబద్ధకంగా ఉన్నది. ప్రతి విషయం కూడా హేతువు మరియు నైతికతను నొక్కి చెప్పి మతంగా చూడటము, ఇది న్యాయమైన సమాజం అన్నారు. ఇంకోటి క్రైస్తవం, ఇస్లాం కూడా రెండు ఇది విదేశీ మతాలు. విదేశమనే కాకుండా ఈ భూమి మీద ఎక్కడైనా ఉండొచ్చు ధర్మం. అవి ఆటల్లో ధర్మం లేదు. ఇక్కడ మన ఈ యొక్క భారతదేశంలోనే ఇక్కడ పుట్టిన ధమ్మం, బౌద్ధం ప్రపంచానికి నలుమూలలో విశ్వసింపించింది. చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా, భూటాన్. సో అంటే ఈ ప్రపంచాన్ని, ఈ ధర్మాన్ని వాళ్ళు నమ్మారు, మనం నమ్మడం లేదు. సో దీనిని తన యొక్క ఆలోచన విధానంలో ఉండటం వల్ల ఈ భూమి మీద మన భారతదేశంలో బహుజనులు ఒకప్పుడు బౌద్ధులే అని ఆలోచించి ఒక నాగవంశస్థులని, నాగవంశస్థులైనటువంటి మౌర్య సామ్రాజ్యం కానించి
మౌర్యుడి కాడి నుంచి, అశోకుడి కాడి నుంచి, గుప్తులు, వీళ్ళందరూ అశోకుడి సామ్రాజ్యం బౌద్ధాన్ని ఇంకా బాగా తీసుకెళ్ళారు. సో అంటే ఈ యొక్క భూమి మీద బౌద్ధం ఉన్నది అంటే ఇక్కడ ధర్మం నడిచింది. ఇంతకుముందు మధ్యలో ఒక 1500 సంవత్సరాల మధ్యలో వేరే కొన్ని కారణాల వల్ల ఇక్కడ బౌద్ధం అంతరించిపోయినది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎలాగా అనేది అందుకనే 1956 అక్టోబర్ 14 తారీఖున నాగపూర్లో దీక్షభూమి తన అనుచరులతో కలిసి బహిరంగంగా బౌద్ధ మతాన్ని ఎంచుకున్నాడు. సో ఈ కారణాలని చెప్పాడు. మనకి స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, సౌభ్రతత్వం లేదు. ఈ కుల విపక్ష వల్ల, ఈ కుల వర్ణాల వల్ల, ఈ వర్గాల మధ్య ఇవి జీవితంలో వారి మీద సమానత్వంతో నువ్వు నిలబడలేవు, సోదరభావంతో వాళ్ళతో కలిసిపోలేవు, సమానత్వంతో కూడిన సమాజాన్ని నువ్వు నిర్మించలేవు అంబేద్కర్ గారు అంటారు. అందుకని కులం మతాల పునాల మీద, కులం మతాల పునాదుల మీద ధర్మం నిలబడదు, న్యాయం నిలబడదు, సమానత్వం నిలబడదు, స్వేచ్ఛ నిలబడదు, సౌభ్రాతత్వం నిలబడదు. అందుకనే తన సామాజిక సంస్కరణని బౌద్ధాన్ని స్వీకరించారు. ఈ సమాజ సంస్కరణల వల్ల అట్లీస్ట్ కొంతమంది బహుజనులకు, దళిత సమాజానికి, ఈ యొక్క నాగవంశస్థులకు, ఈ భారతదేశం పూర్వం నాగవంశులు పరిపాలించిన ఈ భారత గడ్డ మీద, ఈ భూమి మీద ఈ అసలైన నాగవంశస్థులైనటువంటి బహుజనులు ఒకప్పుడు బౌద్ధులే. దాన్ని మళ్ళీ తిరిగి పునర్జన్మ అంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక రూపురేఖలను తీసుకొచ్చి ఒక నడవడించే మంచి దారిని చూపించారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ తను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొంతమంది అంటారు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఈ 3 పదాలే అంబేద్కరిజానికి మొదట 3 దిక్సూచులు లాంటివి. ఇవన్నీ కూడా కొంతమంది అంటారు ఫ్రెంచ్ విప్లవం జరిగిన అక్కడి నుంచి తీసుకున్నారండి. ఫ్రెంచ్ విప్లవము 1789 నుండి 1790 వరకు జరిగింది. అంటే 1789 నుండి 1790 వరకు. సో అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల ఇది మంచి యుద్ధం. అక్కడ జరిగిన ఒక ఫ్రెంచ్ విప్లవం అనేది అక్కడ రాచరిక పరిపాలన నుంచి నెపోలియన్ బోన్పార్టీకి ఆవిర్భావం దారితీసింది. సో అక్కడ రాజ్యం వద్దు, పరిపాలన వద్దు అని స్వేచ్ఛ కావాలనుకుంటున్నారు. ఇదే స్వేచ్ఛ 2560 సంవత్సరాల క్రితమే బుద్ధుడు నడవాడని ఈ భారతదేశంలో స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రతత్వంతో అందరూ కలిసిపోండి అని తను ఎప్పుడో చెప్పారు. ఇక్కడి నుంచే ఐరోపా దేశాలకు అది ఆ పదాలు, ఆ పరిపాలన విధానము, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, ధర్మం అని చెప్పారు. ఇక్కడి నుంచే మన అన్ని ప్రపంచానికి వెళ్ళాయి. ఈవెన్ కొన్ని పత్రికలలో కూడా యేసుక్రీస్తు కూడా జమ్మూ కాశ్మీర్కి వచ్చి బౌద్ధ యొక్క సన్యాసులతో కలిసి స్వేచ్ఛగా, సమానత్వం, సౌభ్రతత్వాలు ఎలా ఉంటాయి, ఈ ప్రపంచానికి శాంతి మార్గం ఎలా కావాలి అన్నీ నేర్చుకొని వెళ్ళాను కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టికల్గా జరిగిన ఉన్నాయి. అంటే ఈ ప్రపంచానికి ఇండైరెక్ట్గా బౌద్ధం ఒక శాంతి పరిపాలన చూపించింది, బౌద్ధం ఒక స్వేచ్ఛగా బతకడం చూపించింది, బౌద్ధం ఒక సమానత్వంతో కూడిన, సోదరభావంతో కూడిన స్వేచ్ఛ జీవితాలకు నీరు పోసింది ఈ భూమి మీద. అందుకే తను ఎక్కడో చనిపోయిన బౌద్ధ మతాన్ని 1956 అక్టోబర్ 14న నాగపురంలోని దీక్షభూమి ద్వారా తన అనుచరులతో కలిసి బహిరంగంగా 5 లక్షల మందితో తన ధర్మ బోధనను వినిపించారు. తన ధర్మ దీక్షకు బౌద్ధాన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఈ బౌద్ధంలో కూడా హీనయానం, మహాయానం, తేనవానం అనే కొంతమంది కొన్ని వర్గాలు ఉండటం వల్ల ఇందులో ఏది మనం ఫాలో అవ్వాలని, ఏది మనం అనుసరించాలని తెలవక ఇబ్బంది పడుతుంటే, అందుకని అంబేద్కర్ తన స్వయాన నవయాన బౌద్ధమని ప్రజలకు, నవయానగా కొత్తది, యానం అనగా వాహనం, అంటే ఒక కొత్త వాహనం తీసుకొచ్చాను బౌద్ధం రూపంలో, ఈ ప్రపంచానికి కొత్త దారి చూపిస్తున్నాను.
ఏంటి? దేవుడు లేని సమాజం, దేవుడు దెయ్యాలు లేని సమాజాలు, స్వర్గం నరకం లేని దారులు, మాయలు మంత్రాలు లేని పనులు, ఇవి ఏమీ లేని సమాజం చూపిస్తాము. అంటే సైన్స్ ప్రతీది కూడా నిరూపణ రకంలో ఉండాలి. ఏ ధర్మమైనా నిరూపించిన లేని ధర్మము అది ధర్మం కాదు. అది మీరు నమ్మే మూఢనమ్మకాలు కానీ నమ్మకాల మీద ఆధారపడతాయి. ఇక్కడ నమ్మకము మూఢనమ్మకాలు గొప్ప కాదు, అవగాహన శక్తి గొప్పది. అవగాహన శక్తి లేనప్పుడు నువ్వు జ్ఞానవంతుడు కాదు, నువ్వు అజ్ఞానుడివి. ఒక అజ్ఞానుడికి జ్ఞానం ప్రసాదించాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956లో తన దీక్షాభూమి ద్వారా ప్రజలను బౌద్ధం వైపు నడిపించాడు. బౌద్ధం వైపు నడిపించడమే కాక తను స్వయాన తనే రచించి బుద్ధ అండ్ ధమ్మ బుక్ని కూడా రాశారు. బౌద్ధం, బుద్ధుడు, బౌద్ధ ధర్మం, అందులో ఏమేమి ఉన్నాయో అన్ని విషయాలు ప్రతి మనిషికి ఏం కావాలో అన్నీ అందులో సంక్లిష్టంగా రాసి ప్రజలకి మీరు ఎలా ఏ దారిలో వెళ్ళాలి, స్వేచ్ఛగా బతకాలంటే, సమానత్వం బతకాలంటే సోదరభావంతో కలిసి ఈ ప్రపంచానికి ధర్మభూమికి చూపించండి, ధర్మ దారిని చూపించండి, బౌద్ధ దారిని చూపించండి అని చెప్పాడు. ఇలా చెప్పటమే కాకుండా తను 22 ప్రమాణాలను కూడా చెప్పాడు. ముఖ్యంగా అవి కొంతమందికి ఆ 22 ప్రమాణాలు కొద్దిగా వేరే ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకన్నారంటే ఈ యొక్క బహుజనుల ప్రజలు ఎక్కడ మాయలో పడిపోతారని, మంత్రాల జీవితంలో పడిపోతారని, మళ్ళీ దేవుడు, దెయ్యం, స్వర్గం, నరకం, మాయలు, మంత్రాలు, జన్మ పునర్జన్మ లాంటి జీవితాలకు అలవాటు పడిపోయి తన అసలైన జ్ఞానాన్ని మీరు దారిలోకి రారని భయంతో తను 22 ప్రమాణాలు చెప్పాడు. అవి ఏమనగా, 1, నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద నమ్మకం ఉండదు, వారిని పూజించను. ఎందుకు చెప్తాను. 2, భగవంతుని అవతారం అని నమ్మి మిగతా దేవుళ్ళు, రాముడు, కృష్ణుడు, ఇంకా దేవతల్ని నాను నమ్మను, నాకు నమ్మకం ఉండదు. 3, నేను గౌరీ, గణపతి మరియు ఇతర దేవుళ్ళు, దేవతలను నమ్మను, పూజించను. నేను దేవుని అవతారాన్ని కూడా నమ్మను. 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటి? బుద్ధుడు విష్ణు అవతారం అని నేను నమ్మను. ఇది కేవలం పిచ్చి కల్పితము మరియు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులను గురి చేయటము. ఎందుకంటే 5వ పాయింట్ చెప్పింది నేను తర్వాత మాట్లాడతాను. 6వ పాయింట్, నేను పిండము శ్రాష్టము చెయ్యను, శ్రాద్ధం చెయ్యను. 7వ పాయింట్, నేను బుద్ధుని సూత్రాలు మరియు బోధనలో ఉల్లంఘించే విధంగా ప్రవర్తించను. అనగా బుద్ధుని యొక్క నేను భావాలను, ధర్మాలను, పద్ధతులను ఆచరిస్తానని. బ్రాహ్మణులు ఎటువంటి వేడుకలకు నిర్వహించడానికి నేను అనుమతించను. అనగా మన ఇంట్లో బ్రాహ్మణులు మనల్ని మభ్య పెట్టడానికి కోసము అక్కడ నీకు వాళ్ళ యొక్క ధ్యాసను నీపైన ఉంచకుండా మాయలు, మంత్రాలు, దేవుడు, దెయ్యము, స్వర్గం, నరకాల నుంచి నిన్ను బయటపడేయడానికి వాళ్ళు చెప్పే మాయ మాటకు నేను లొంగను. వాళ్ళని ఏ వేడుకలకు కూడా నా ఇంటి కార్యక్రమానికి ఉపయోగించను అని చెప్పడం ఆయన ఉద్దేశం. నేను మానవ సమానత్వం నమ్ముతాను. చూసావా ఇక్కడ సమానత్వం, అంబేద్కరిజంలో 3 పదాలలో 2వది సమానత్వం. ఆ సమానత్వాన్ని నేను మానవ సమానత్వాన్ని నమ్ముతాను. అంటే ప్రజలందరూ సమానత్వంగా నేను సమానత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తాను. అంటే నేను నమ్మటమే కాదు. 10వ పాయింట్. 10th పాయింట్, ఈ యొక్క ప్రజలకి సమానత్వాన్ని స్థాపించడానికి నేను ప్రయత్నిస్తాను. అంటే నా వంతుగా, అంటే ఎవ్రీవన్ కెన్ బికమ్ ఏ బుద్ధ అండ్ అంబేద్కర్. అంటే మనలో కూడా అంబేద్కర్ని చూసుకోవచ్చు, మనలో కూడా బుద్ధుని చూసుకోవచ్చు. అంటే ఈ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావ
సోదరభావం కల్పించడం కోసము, ఈ ప్రజలు స్థాపించడం కోసము నేను ప్రయత్నిస్తాను. 11వ పాయింట్, నేను బుద్ధుణ్ణి అష్టాంగ మార్గం అనుసరిస్తాను. నేను ఈ యొక్క పాయింట్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను. 12వ పాయింట్, బుద్ధుడు సూచించిన 10 పరమ సూత్రాలను నేను పాటిస్తాను. 13, నేను అన్ని జీవుల పట్ల కరుణ మరియు ప్రేమపూర్వకాలు కలిగి ఉంటాను. అంటే జాలి, దయ, కరుణ. అంటే ప్రతి మనిషిని అందరిని కూడా కరుణతోటి, జాలితోటి, ప్రేమపూర్వకులతోటి, సమానంతో, స్వేచ్ఛగా, సోదరభావంతో వాళ్ళతో అందరితో నేను కలిసిపోతాను. నేను ఎవరిని ఒకరిని కానీ వర్గాలుగా కానీ కులాలుగా కానీ విభజించి చూడను. ఆ ఆలోచన విధానంలో కూడా నేను రానివ్వను. అంటే ఇక్కడ నా ఆలోచన విధానంలో కూడా స్వేచ్ఛా జీవితం అనుసరిస్తానని చెప్తున్నాడు. 14వ పాయింట్, నేను దొంగతనం చేయను, నేను వ్యభిచారం చేయను. 15 పాయింట్. 16 పాయింట్, నేను అబద్ధం మాట్లాడను. 17 పాయింట్, నేను మద్యం, మాదక ద్రవ్యాలు మొదలైన మత్తు పదార్థాలు తీసుకోను. నేను నిత్యం జీవితంలో అష్టాంగ మార్గాన్ని అనుసరించడానికి మరియు కరుణ మరియు స్నేహపూర్వకమైన పాటించడానికి ప్రయత్నిస్తాను. 19, ఈ మానవాళికి ప్రతికూలంగా ప్రభావితం చేసే మరియు అసమానతలపై ఆధారపడినందున మానవాళి పురోగతి మరియు అభివృద్ధికి ఆటంకం కలిగించే మాయా మతాలను, అది ఏవైనా కానీ, నేను త్యజించి బౌద్ధాన్ని నా మతంగా స్వీకరిస్తాను. బుద్ధుని ధర్మమే నిజమైన మతముగా నేను దృఢంగా నమ్ముతాను. నేను కొత్త జన్మ తీసుకున్నానని భావిస్తాను. అంటే ఈ యొక్క బౌద్ధం తీసుకోవటం వల్ల స్వేచ్ఛా జీవితాన్ని, సోదరభావ జీవితాన్ని, సమానత్వ జీవితాన్ని నేను గడుపుతాను, నేను జీవిస్తాను. అంటే ఇది ఒక కొత్త జన్మలాగా తీసుకుంటాను. అంటే ఈ స్వేచ్ఛా గాలుల మధ్య ప్రశాంత జీవితాన్ని అనుసరిస్తాను. నాలో ఏ కుళ్ళు, కుతంత్రాలు, వైరాగ్యాలు ఉండవు. అన్నీ కూడా సమానంగా ఉంటాను. ఇక నేను నా జీవితాన్ని బుద్ధుని ధర్మ బోధనల ప్రకారంగా గడుపుతానని గంభీరంగా ప్రకటిస్తున్నాను మరియు ధృవీకరిస్తున్నానని చెప్పటం. సో ఈ 22 పాయింట్లు అంబేద్కర్ కఠినంగా ఎందుకు చెప్పాడంటే, ఎక్కడ నా బహుజనులు మాయల మంత్రాలు లోకంలో మాయలు మంత్రాలు చూపించే మార్గంలో వెళ్ళిపోతారని ఆయన భయం. పాపం అంబేద్కర్ పిచ్చోడనాలో మంచోడనాలో ఆయన పిల్లల్ని చంపుకున్నాడు, 4 పిల్లల్ని, తన భార్యని చంపుకున్నాడు. కానీ మన కోసం ఆలోచిస్తున్నాడు, ఈ బహుజనుల కోసం ఆలోచిస్తున్నాడు. ఈ దళితులు, ఈ అంటరానితనం, ఈ స్వేచ్ఛగా బ్రతకలేని జీవుల కోసము ఆయన ప్రతి క్షణం, ప్రతి ఆశ కూడా స్వేచ్ఛగా బతకాలి, నా బహుజనులు ధర్మంగా బతకాలి, సమానత్వంగా బతకాలని తను కలల కన్నా సామ్రాజ్యం, తన కలల కన్నా ఆశయాలు. అందుకనే నాగపూర్లోనే ఈ దీక్షాభూమి వద్ద ఒక స్తూపము ఆ 22 పాయింట్లని చెక్కి మరి తన పాలరాయి మీద అక్కడ చూపించబడింది. సో ఎందుకంటే ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క ఆలోచన విధానం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ ఇక్కడ వేరే వాళ్ళని ఎవరిని కించపరచడానికి కాదు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఎక్కడ ఈ యొక్క బహుజనులు భయభ్రాంతులకు గురి చేసే మతాల వైపు వెళ్ళిపోతారని ఆయన బాధ. మాయలు మంత్రాల సైడు, దేవుడు, దెయ్యం, స్వర్గం, నరకాలు, జన్మ పునర్జన్మ ఉన్నాయని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఇలా మన దగ్గర నుంచి దోపిడీ తత్వాన్ని నేర్పించుకునే మతాల వైపు వెళ్ళిపోతారని అంబేద్కర్ యొక్క ఆలోచన. సో ఇప్పటికి అర్థమైందా అంబేద్కర్ ఎందుకు బుద్ధిజం తీసుకున్నారు అంటే, ఆయన ఈ యొక్క భారతదేశంలో బహుజనులకు ఆల్టర్నేట్ పద్ధతిని చూపించాలని, మరి ఒక దారి చూపించాలని. అంటే ఇక్కడ విసిగి అలసిపోయిన కులాల మధ్య, వర్ణాల మధ్య, గ్రూపుల మధ్య నలిగిపోయిన ప్రజలకు మాయల మంత్రాల మధ్య స్వర్గాలు నరకం లేవని చెప్పి, ఉన్నాయని చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టిన మతాల నుంచి నువ్వు దూరం పోవడం కోసము ఆయన ఆల్టర్నేట్ దారి చూశాడు, వేరొక దారులు చూశాడు తప్ప ఆయన అది కూడా
ఈ భూమి మీద నడవాడిన మతమే తీసుకున్నాడు. అది కూడా గౌరవనీయులైన గౌతమ బుద్ధ సిద్ధార్థుల యొక్క ధర్మబోధనలు ఇంతకుముందు ఈ భూమి మీద నడిచినాయి, ఈ భూమి మీద ఉన్నాయి. సో దాన్ని చనిపోయినది, ఆ అవతరించిపోయిన మతాన్ని మళ్ళీ తీసుకొచ్చి దాని పునర్జన్మ లాంటి ఒక కొత్త వాహనాన్ని పేరు పెట్టాడు, నవయాన బౌద్ధం అని. ఇందులో దేవుడు, దెయ్యాలు, స్వర్గం, నరకాలు, మాయలు, మంత్రాలు, జన్మ పునర్జన్మాలు, ఆత్మ పరమాత్మ లాంటివి ఏమీ లేవని నిరూపించాడు. సో ఇవన్నీ మనకు తెలవాలంటే మనం బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ, బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే ఒక అంబేద్కర్ రచించిన ఒక పుస్తకంలో అన్నీ ఉన్నాయి. మనం నెక్స్ట్ యొక్క వీడియోస్లో కూడా ఒక్కొక్కటి మనం అన్నీ వివరించి మీకు వీటిని పోస్ట్ చేస్తాను. సో దయచేసి అర్థం చేసుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇంటెన్షను, ఆలోచన విధానం దేనికోసము, ఎందుకు మారారు ఇప్పుడు అర్థం చేసుకోండి. సో అంటే ఈ సమాజం కోసం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ 3 అందించడం కోసమే తను వెళ్ళాడు తప్ప వేరే వాళ్ళని ఎవరిని కక్షలతోటి, కోపాలతోటి వాళ్ళ మీద యుద్ధాలు చేయడం కోసం కాదు. ఇక్కడ ఎవరైనా కూడా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వంతో కూడిన జీవన శైలిని అవలంబించాలని, ఈ ప్రపంచానికి దారి చూపాలని, ఈ యొక్క బహుజనులకి విముక్తి కోసమే, స్వేచ్ఛగా కోసమే ఆయన అంబేద్కర్ నవయాన బౌద్ధాన్ని దారి చూపాడు. సో ఈ వీడియో ద్వారా దయచేసి అంబేద్కర్ ఆలోచనలు మీకు అర్థం అవుతాయని నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను.